దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 37వ కీర్తన మొదటి వచనము. నీవు వ్యసనపడకము. ఈ 37వ కీర్తన ఎలాంటిదంటే, దుష్టులు వర్ధిల్లుతున్నారే అని వారి మీద వారిని చూసి విశ్వాసులు వ్యసనపడకూడదు అని తెలియజేస్తుంది. ఎందుకంటే దుర్మార్గులు వర్ధిల్లటము, దుష్టులు వర్ధిల్లటము, విజయాల వెంట విజయాలు సాధించడం చూసి కంగారు పడిపోకూడదు అని చెప్పేటువంటి ఉపదేశం ఇది. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, ఎంత దుర్భరమైన విశ్వాసులు అనేవాళ్ళు తొణకకుండా ప్రశాంతంగా, విశ్రాంతిగా, విశ్వాసం గల నిబ్బరమైన మనసుతో ఉండటానికి వారిని ప్రోత్సహించటం కోసం ఈ కీర్తన వ్రాయబడి ఉంది. అయితే దుష్టులు వర్ధిల్లుతూ ఉంటే చాలామంది ఏం చేస్తారంటే కంగారు పడిపోతూ ఉంటారు. మరి కొంతమంది ఏమో అలాంటి వాళ్ళని చూసి అసూయపడుతూ ఉంటారు. అయితే ఈ రెండు విధాల మనస్తత్వాలు మంచివి కాదు, అవి మనల్ని అంటనీయకూడదు అని దేవుని మాటలో తెలియపరుస్తూ ఉన్నాయి. వినాశనం వైపుకి పరుగులు పెడుతున్న వారిని చూసి మనం గింజుకోవటము, అసూయపడటం ఎందుకు? ఇలాంటి కంగారు, అసూయ ఈ రెండు మంచిది కాదు. దేవునిలో నమ్మకం ఉంచితే దేవుడే చూసుకుంటాడు అని ఈ యొక్క కీర్తన మనకు తెలియజేస్తుంది. ఇది నాకు దేవుడిచ్చిన ఆజ్ఞ. దొంగిలించకూడదు అనేది ఎలాంటిదో ఇది అలాంటిదే. వ్యసనపడటం అంటే ఏంటో చూద్దాం. గరుకైన ఉపరితలం కలిగి ఉండటం, లేక రాపిడికి లోనై అరిగిపోవటం, ఎప్పుడు చురుగులాడుతూ ఇతరులలో తప్పులు వెతికే వ్యక్తిని తీసుకోండి. అతడు తనకై తాను అరిగిపోవటమే కాక ఇతరులను అరగదీస్తున్నాడు. వ్యసనపడటం అంటే చిరాకు, విసుగుదల వ్యక్తం చేయటం. ఈ కీర్తనలో చెడ్డవారి గురించి మాత్రమే కాదు, దేవుని విషయం వ్యసనపడద్దు అనుంది. ఇది మనకే హానికరమైనది. ఇది దేవునికి ఇష్టం లేదు. మనకు వచ్చే జ్వరం కంటే ఒక్కొక్కసారి కోపంతో ఉడికిపోవటం మన శరీరానికి ఎక్కువ హానికరమని డాక్టర్లు చెబుతుంటారు. చిరాకుగా ఉండే ప్రవృత్తి దేహ ఆరోగ్యానికి మంచిది కాదు. వ్యసనపడటానికి తర్వాత మెట్టు కోపపడటమే. ఈ విషయం గురించి ఒక నిర్ణయానికి వచ్చేద్దాం. ఈ ఆజ్ఞను పాటిద్దాం. వ్యసనపడకుడి. పాలపిట్ట పిచ్చుకతో అంది, ఈ మనుషులు ఎప్పుడు కంగారుగా కాలుగాలిన పిల్లిలా అటు ఇటు చిరాకుగా కుంగిపోతారెందుకని? పిచ్చుక పాలపిట్టతో అంది కదా, మనకున్నట్టు పరలోకపు తండ్రి ఈ మనుషులకు లేడేమో. మాటలను ప్రభు మన వెనుకల్లో దీవించుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, వర్ధిల్లుతో ఉన్న వారిని చూసి, దుష్టులను చూసి వ్యసనపడొద్దు అని మీరు తెలియపరుస్తూ ఉన్నారు. కంగారు పడొద్దు అని తెలియపరుస్తూ ఉన్నారు నాయన. అలాగే దేవుని మీద కూడా వ్యసనపడొద్దు అని తెలియపరుస్తూ ఉన్నారు తండ్రి. అవును నాయన, మేము వ్యసనపడటం వలన మాకు ఆయాసం, దుఃఖం తప్పితే దేనికి ఉపయోగం ఉండదు, ఎందుకు ప్రయోజనం ఉండదు. అలాంటి వారిని చూసి మేము అసూయపడకుండా, అది మీరే చూసుకుంటారు వారి సంగతి అని మేము మీకు విడిచిపెట్టేవారుగా మేము ఉండటానికి సహాయం చేయండి తండ్రి. అలాంటి వారిని చూసి కలవరపడిపోవటము, అసూయపడటము ఈ రెండు విధాల మనస్తత్వాలు మంచివి కాదు అని మీరు తెలియపరుస్తూ ఉన్నారు ప్రభా. ఎందుకంటే పరలోకపు తండ్రి మాకు ఆకాశమందు ఉన్నాడు కాబట్టి మా పరలోకపు తండ్రి మాకు న్యాయం తీరుస్తాడని మేము మీ వైపు చూసేవారుగా ఉండటానికి మాకు సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి నైనా ప్రభా నూతన బలమును, నూతన శక్తిని అనుగ్రహించమని వేడుకొంచున్నాను. మీరు నడిపించండి ప్రభా, మీరు సహాయం చేయండి తండ్రి. అయ్యా, వర్ధిల్లుతో ఉన్న వారిని చూసి వ్యసనపడకుండా దేవా, అది మీ ఆజ్ఞగా మేము పాటించి నాయనా ప్రభా వ్యసనపడకుండా అలాంటి వారిని చూసి వారిని మీకే వదిలేసి నాయనా ప్రభా మేము నిశ్చింతగా ఉండటానికి మాకు సహాయం చేయండి. నీ కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.